మన పిల్లలు మనకన్నా తెలివైన వాళ్ళే ఉంటారేమో! ఎందుకంటే వీళ్ళ ఏజ్‌కి నాకైతే ఏమీ తెలీదు. వీళ్ళు మాత్రం 4, 5 ఇయర్స్ నుంచే డ్రాయింగ్‌లు, క్రాఫ్ట్‌లు అన్నీ చేసిస్తున్నారు. ఇవైతే ఫాదర్స్ డే రోజు వాళ్ళ డాడీ కోసం తయారు చేసిన గిఫ్ట్‌లనమాట. కానీ ఆ రోజు వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి లేట్‌గా రావడంతో గిఫ్ట్‌లు లేట్‌గా ఇచ్చారు. పోనీ ఇచ్చేటప్పుడు వీడియో తీద్దామంటే, నాకు వీడియో తీసే టైం కూడా ఇవ్వకుండా నేను చూడకముందే వాళ్ళ డాడీకి గిఫ్ట్ ఇచ్చేశారు. ఇంకా ఇదేమో మా చిన్నదాని స్కూల్లో మేడం ఏదైనా యానిమల్ మాస్క్ తయారు చేసి తీసుకురమ్మన్నారంట. మేడం చెప్పారంటే క్లాస్‌లో ఎవరు చేసినా చేయకపోయినా ఇది మాత్రం ఇంటికి రాగానే మొదలుపెట్టేస్తుంది క్రాఫ్ట్‌లు చేయడం. మధ్యలో అక్క చెల్లికి హెల్ప్ అనమాట. చెల్లి ఈ షేడ్ వెయ్యు, ఆ షేడ్ వెయ్యి అని చెప్పి తను కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళ చెల్లికి. ఇంకింట్లో ఐస్ క్రీమ్ చేశామంటే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఒకటికి 10 సార్లు ఐస్ క్రీమ్ అయ్యిందా లేదని చెక్ చేస్తూనే ఉంటారు. ఇంక ఈ ఐస్ క్రీమ్ తింటే గాని స్కూలుకి వెళ్ళబుద్ధి కాదనమాట వీళ్ళకి. ఇంతకుముందు ఏం చేయాలన్నా నేనే చేయాల్సొచ్చేది. ఇప్పుడు నా హెల్ప్ లేకుండానే చేసుకుంటున్నారు. మాస్క్ భలే వచ్చింది కదా! బయట కొన్నట్టే.